Good evening, everyone. I take this as a privilege to share my testimony. Today we are keeping as a Thanksgiving. It's not simple and it's not that easy. So we experienced so many hurdles, so many lows and highs. So I got married at 1999, May 7th. So that is, I'm just 20 plus. So I don't know anything. Then later on, so 3 years I have a support. So after 3 years I lost the moral support. Then after 3 years, so I became strong. So day by day I became strong. So Amma also became lonely. So she can't defend herself. So I can't take my problems to her. So I started becoming strong. So with this 25 years, I became very strong. So I made my surrounding people also strong. So it's not because of my strength. So it is only the God who made me strong. So if I come to my in-laws, so they were very good. They are spiritual and loving. So చాలా విషయాలు నాకు నచ్చని వాళ్ళకున్నాయి, వాళ్ళకు నచ్చని నాకున్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఒక మాట కూడా ఎవరం అనుకోలేదు. అది గొప్పతనం ఆ పెద్దవారిది, ఆ తగ్గింపు నాది. పేషెన్స్, ఐఎమ్ బీయింగ్ పేషెంట్. సో ఇఫ్ ఐ కమ్ టు మై మ్యారీడ్ లైఫ్, సో వీ బోత్ ఆర్ లైక్ ఎ రైల్వే ట్రాక్. రెండు ట్రాక్ లాగా, బాబట్టల్లాగా. సో ఏవి కూడా మై సేమ్ థాట్స్ లేవు, సేమ్ ఏవి ఉండవు, కంప్లీట్లీ డిఫరెంట్. బట్ అవర్ లార్డ్ ఈజ్ అవర్ లోకో పైలట్. సో హీ టుక్ us into the right decision. ఏది తీసుకున్నా తను అనుకున్నది కంప్లీట్ నెగటివ్, వేరే ఉంటుంది, నేను అనుకుంది వేరే ఉంటుంది. కానీ ఎప్పుడు మళ్ళీ లాస్ట్ చేరుకుంది మాత్రం we take the same destination where God lead us. సో చాలా విషయాలు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటాయి. సో అప్పుడు ఏది కూడా మా సేమ్ ఉండదు, ఒక్కటి కూడా సేమ్ ఉండదు. నేను ఇదంటే తను అదంటారు, ఏ కలర్స్ కానీ ఏ టేస్ట్ కూడా సేమ్ ఉండదు. కానీ మాకు మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి మా రైట్ డెసిషన్స్ మేము తీసుకుంటాం. దెన్ ఇఫ్ యూ గో ఫర్ ద చిల్డ్రన్, నాకు ఇద్దరు డాటర్స్. సో ఫస్ట్ వన్ కన్సీవ్ అయిన తర్వాత ఐ హ్యావ్ టేకెన్ హెవీ యాంటీబయోటిక్స్. సో డాక్టర్ సెట్ కంపల్సరీ తను ఒక హ్యాండిక్యాప్ గా పుడుతుంది అని నన్ను మెంటల్ గా స్ట్రాంగ్ చేశారు. బట్ నౌ ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ డాటర్, డాక్టర్ సృష్టి గ్రిసల్డా. దెన్ సెకండ్ వన్ ఈజ్ అ శ్రేష్ఠ. సో మేమిద్దరు పిల్లల కోసం ఏ రోజు ప్రార్థన చేయలేదు. పిల్లలు కావాలని, అమ్మాయిలు కావాలని, అబ్బాయిలు కావాలని ఏ దానికోసం కూడా మేము ప్రార్థన చేయలేదు. ఫస్ట్ ఆమెకి చేయలేదు, సెకండ్ ఆమెకి కూడా చేయలేదు. సెకండ్ పాప అప్పుడు అందరూ బాయ్ అయితే బాగుండు అంటే, ఎవరు పుట్టినా శ్రేష్టమైనదే, సంతోషమైనది. సో అందుకని ఆమె శ్రేష్ఠ గ్లాడిస్. తను బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. తను కాలేజ్కి వెళ్ళినా కూడా షీ ప్రొక్లెయిమ్స్ హర్ సెల్ఫ్. తాను ఏంటి, ఎక్కడ నిలబడ్డా, ఎవరితో ఉన్నా షీ వాంట్ టు ప్రొక్లెయిమ్ హర్ సెల్ఫ్. సో ఇద్దరు కూడా యాజ్ అ టీచర్ గా, యాజ్ అ మదర్ గా నేను వాళ్ళని స్పిరిచువల్ గా ట్యూన్ చేసినాను, క్యారెక్టర్ డెవలప్ చేసినాను. నేను వాళ్ళని ఒక సొసైటీకి యూస్ఫుల్ గా చేసినాను. సో వన్ థింగ్ ఐ ప్రే టు గాడ్, వాళ్ళిద్దరు కూడా దేవుడు ఇచ్చిన బహుమానం. నేను అడిగితే నాకు పొందింది కాదు, దేవుడు ఫ్రీగా నాకు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు సరైనగా ప్రిపేర్ చేసి మళ్ళీ దేవుని చేతికి అప్పగించాలి. సో నేను ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. సో ఐ ఆల్వేస్ ప్రే, దేవా నీ చేతులకు అప్పగించుతున్నా, నువ్వేమన్నా చేసుకో. సో ఫస్ట్ వన్ షీ ఇస్ ద డాక్టర్. సో కంపల్సరీ షీ హ్యాస్ టు డూ ద సర్వీస్. కమర్షియల్ డాక్టర్ కాదు, సర్వీస్ డాక్టరే. డింపుల్ కూడా బీటెక్ కాకుండా ఇంకేదైనా సోషల్ సర్వీస్కి వెళ్ళాలంటే తను అటు వెళ్ళింది. సో ఎక్కడున్నా తను కూడా సాక్ష్యం నిలబెట్టుకుంటుంది. సో నెక్స్ట్ వన్ ఐ గో టు విత్ ద ఫైనాన్షియల్. మాయి చిన్న ఉద్యోగాలు, మావి పెద్దవి కాదు. నాది ప్రైవేట్, తన గవర్నమెంట్.
మా చిన్న ఉద్యోగాల్లో దేవుడు మా సమృద్ధిని దయచేసిండు. సో పిల్లలకి ఇయర్లీ 5 lakhs కడతాం మేము, ఇద్దరికి కలిసి ఇయర్లీ 10 lakhs కడతాం. సో ఆ విధంగా వాళ్ళకి స్టడీస్ కంప్లీట్ చేస్తున్నాము. మా కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తున్నాడు. సో అందుకే ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. నెక్స్ట్ వన్ ఇస్ ద ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ విషయంలో తనకు ట్రాన్స్ఫర్ అయింది. సో ఇట్ వాజ్ గోయింగ్ విత్ 2-3 years డిస్కషన్స్, ప్రేయర్స్ అన్ని జరిగినాయి. ఎందుకంటే మాకు కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. ఆల్రెడీ మాకు ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, అన్ని ఉన్నాయి. సో పోవడానికి ఇష్టం లేదు, కానీ పోవాల. సో తను వెళ్ళిండ్రు, 7 months అయింది, నేను మాత్రం పోవట్లేదు. సో నాకు స్కూల్లో పర్మిషన్ ఇవ్వలేదు, మోర్ ఓవర్ నాకు కూడా పోవాలని లేదు. సో 7 months నేను ఇట్లానే చేస్తా ఉన్నా. ఇంకా నాకు భయం వేస్తుంది, లోతు బారేలాగా అయిపోతానేమో అని కొంచెం భయం వేసింది. భయం వేసి సరేలే ఇక సరే ఒప్పుకుంటా అనేసి అనుకుంటున్నా, కానీ నాకైతే మనసు వస్తలేదు. అక్కడ పోయి కష్టపడాలంటే నాకైతే మనసు లేదు. సో దసరా హాలిడేస్ లో చాలా సిక్ అయిపోయినా, 15 days బెడ్ రిటర్న్, కోల్డ్ కాఫ్ తోటి. దెన్ ఇట్ కంటిన్యూడ్ విత్ థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ వోకల్ కార్డ్స్ అన్ని స్వెల్లింగ్ అయిపోయి అసలు మాట్లాడాలి. డాక్టర్స్ 2 months వాయిస్ టెస్ట్ ఇమ్మన్నారు. అప్పుడు క్లియర్ అయిపోయింది, ఓహో నేను జాబ్ చేయొద్దు, నోరు మూసుకొని సపరేట్గా పోవాలని డిసైడ్ అయిపోయినాను. దెన్ ఐ గేవ్ రిజిగ్నేషన్. అప్పుడు రిజైన్ చేసి నేను వెళ్ళినాను. సో మాకు యాక్చువల్గా ఈ సిల్వర్ జూబ్లీ చేసుకోవాలనేది కాదు, కానీ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాల, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫిలిప్ 4:6 ప్రకారం మా విన్నపాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకోవాలని ఉంది. కాబట్టి అంతేకాకుండా ప్రతిరోజు మాకు దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. 1, 2 అని చెప్పలేము, కానీ చాలా మేలు చేస్తున్నాడు, చిన్నవి పెద్దవి. సో ఈ ఒక మైల్ స్టోన్ దాటుతున్నాం కాబట్టి ఒకటి సెలబ్రేషన్, అందరి మధ్య దేవుడు మాకు చేసింది ప్రొక్లెయిమ్ చేయాలనేది మెయిన్ పర్పస్ మాది. సో మేము తయారైన కూర్చొని ఏదో పెళ్లి అనేది ఏం లేదు. ఇట్స్ ఓన్లీ థ్యాంక్స్ గివింగ్ టు ద లార్డ్. మెయిన్ పర్పస్ ఇస్ థ్యాంక్స్ గివింగ్. మాకు ఒక అకేషన్ దొరికింది. సో చిన్న పాప తన అడ్మిషన్ అప్పుడు కూడా తనకి హెల్త్ బాగాలేక సరిగా రాయలేదు. సో రాయకున్నా చాలా పెద్ద ర్యాంక్ వచ్చినా తనకి మంచి కాలేజీలో సీట్ వచ్చింది. సో మాకు ఏదైతే రావాలనుకున్నామో ఆ కాలేజీలో సీట్ వచ్చింది. సో దాన్ని బట్టి కూడా మేము ఎన్నోసార్లు థ్యాంక్స్ గివింగ్ పెట్టుకోవాలనుకున్నాము, కానీ అది పోస్ట్ పోన్ అయితే వచ్చింది. అంత లోపల మా సిల్వర్ జూబ్లీ వచ్చింది. సో వీ వాంట్ టు సెలబ్రేట్ విత్ ఆల్. సో డోనా కూడా కంప్లీట్ చేసింది, తను MBBS. సో తనది, మా ట్రాన్స్ఫర్, చిన్న పాపది, నా విషయంలో ఎస్పెషల్లీ నేను 2022లో చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి నాకు. సో యాక్చువల్లీ ఐఎమ్ అబౌట్ టు డై. సో మేమిద్దరమే హైదరాబాద్కి ట్రావెల్ అవుతున్నాము. యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్తున్నాము మెడికల్ చెకప్కి. కరీంనగర్ టు హైదరాబాద్ పోయాలి, అంత లోపల చాలాసార్లు వామిటింగ్ చేసినాను. హాస్పిటల్లో పోయి చూసేసరికి హై వైటల్స్ ఉన్నాయి. ఇట్స్ నార్మల్ వైటల్స్ కాదు, 200-300 వరకు చేరుకున్నాయి. బట్ నడుస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ ఇన్ అ కండిషన్. సో మామూలుగా మెడికల్ టర్మ్స్ లో అయితే నేను చచ్చిపోయినా అనే డిక్లేర్ చేయాలి. బట్ ఐ జస్ట్ వెంట్. తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఇట్స్ నాట్ ఇన్ అ కండిషన్. డాక్టర్, క్రిస్టియన్ డాక్టర్, తను ప్రేయర్ చేసి నీకు ఏమీ కావద్దు అని చెప్పి చిన్న సర్జరీ చేసిండ్రు. అప్పుడు ఈవెన్ డాక్టర్స్ కూడా భయపడ్డారు, ఏమవుతుంది అంటే మేబీ ఇట్ లీడ్స్ టు ఏ క్యాన్సర్ అని అనుకున్నారు. బట్ అది కూడా ఏం లేదు. ఆఫ్టర్ సర్జరీ అన్ని రిపోర్ట్స్ నార్మల్, అబ్సల్యూట్ కరెక్ట్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత కూడా ఇమీడియట్ గా మాకు అందరికి ఫ్యామిలీకి కోవిడ్ వచ్చింది. సో ఆ టైంలో కూడా దేవుడు మమ్మల్ని కృప చూపించి మమ్మల్ని కాపాడినాడు. సో అలాంటి ఎన్నో మేలు ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్కి పోయినాము, అది మంచిగా చెడా అనేది మాకు తెలియదు. ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. సో వాట్ హీ వాంట్ టు లీడ్ us, వీ కెప్ట్ అవర్ ఫ్యామిలీ ఇన్ హిస్ హ్యాండ్స్. మాకైతే ఎకనామికల్ గా కష్టమే, ఎకనామికల్ గా మేము కిందకే వచ్చినాము. బట్ గాడ్ గోయింగ్ టు గివ్ us మోర్. సో వీ ట్రస్ట్ హిమ్ and we have given, actually we went for the worship.
church, we went for fellowship. సో మా మధ్య పాస్టర్ గారు ఉన్నారు, స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేస్తారు మాకు. సో ఆ రోజుకి కావాల్సిన బిర్యానీ మొత్తం ఇచ్చి పంపించేస్తారు. సో వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ చర్చ్ ఫెలోషిప్ ఆల్సో. సో నా ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ who are with me, who are part and parcel all these 25 years. So I thank each and everything. ఒక చిన్నది, ఇంతసేపు వర్షం వచ్చింది, నా టెన్షన్ అయితే చాలా టెన్షన్ పడ్డాను. అసలు వాళ్ళు చేసుకుంటామా, ఇంత ఖర్చు చేసినాము, అసలు ఎట్లుంటామని చాలా భయపడ్డాము. ఇది కూడా దేవుని కృప. సో ఇట్ ఈస్ వెరీ కూల్ అండ్ వీఆర్ హ్యాపీ నౌ. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ అటెండింగ్ హియర్. థ్యాంక్ యూ.